ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీరేనా? బాబుకు కొంచెం కాలు వాపు వచ్చిందండి. పొద్దున్న హాస్పిటల్ తీసుకెళ్ళామయ్యా. మొన్న ఫోన్ చేశాను మీకు, ఏదో పురుగు పుట్టినట్టు కడత కాసిందని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మీరు ప్రార్థన చేశాక అప్పుడు దాకా రాయిలాగా ఇంత లావు అయిపోయింది, కాలు తగ్గింది. ఈ పిల్లోడిని 2-3 నెలలుగా తీసుకొస్తుంది. అంతకుముందు ఏమున్నదమ్మా ప్రాబ్లం ఈ బాబుకి? పిట్స్ ప్రాబ్లం ఉంది. పిట్స్ తగ్గిపోయిందా? తగ్గింది అయ్యా. చప్పట్లు కొట్టండి. ఎన్ని సంవత్సరాల వయసు బాబుది? బాబుది ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు బట్టి ఉందా ఫిట్స్? చిన్నప్పటి నుంచి ఉందండి. సంవత్సరాలు కానీ 27 సంవత్సరాలు. భార్య ఏరియాలు ఇద్దరు ఎన్ని బాధలు పడుతున్నాడు. ఈ ఒక్కడే కొడుకంట. వీళ్ళు చూపించయ్యా, ఆడు కాలు ఇంత రావును వాసిపోయింది అంటండి. ఫోన్ లో ప్రార్థన చేస్తే కాలు వాపు తగ్గి బాబు అన్నం తింటున్నాడు ఇప్పుడు. ఒకటే నిద్రపోతున్నాడు. 2 బాబుకి ఫిట్స్ తగ్గింది. 3 బాబు ఫ్రీగా లేసేవాడు. పట్టాడు కదా. కొద్దిగా ఆగు. ఇప్పుడు మరి లావుగా అయిపోతే ఫోన్ లో ప్రార్థన చేయించుకున్నావా? మొన్న సోమవారం సాయంత్రం మీరు చేశారయ్యా ప్రార్థన. రాయిలాగా అయిపోయి ఇంత లావు అయిపోయింది అయ్యా కాలు. తర్వాత మీరు ప్రార్థన చేశాక కొద్దిగా కదుపుతున్నాడు అటు ఇటు. చప్పట్లు కొట్టండి. ఏ ఊరి మీది? ఏలూరు దగ్గర కోటేశ్వర దుర్గాపురం అయ్యా. ఇక్కడికి వచ్చినందుకు మంచిగా జరుగుతుందా? చప్పట్లు కొట్టండి. ఫిట్స్ వచ్చిన పిల్లోడు మరీ బక్క పీసులాగా ఉండేవాడు అండి. అన్నం తినేవాడు కాదంటే ఇప్పుడు అన్నం తిన్నాడు. అన్నీ ఎందుకని నిన్న పడిపోయాడు అంటాడు. కాలు ఇంత లావు అయిపోతే ప్రార్థన చేయగానే తగ్గిందంట. ఇప్పుడు హాస్పిటల్ నుంచి కూడా తీసుకొచ్చారు, ఏదన్నా అయిందేమో అని భయపడి. ఓకే, ప్రభు మిమ్మల్ని దీవించునుగా. ఆమె బాలరాజు గారు ఎగురు గంతులే. ఈసారి మేము చూస్తాం. ఎగురు, 2 కాళ్ళు ఎత్తో. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హోసన్నా. ఇప్పుడు మీ పిల్లలకి చెప్పు. కొంతమంది పిల్లలు మూర్ఖులు. చూడు, ఆయన అంత బ్రహ్మాండంగా నార్మల్గా నడిచేస్తున్నాడు. చప్పులు కొట్టండి గట్టిగా. చప్పులు కొట్టడం గట్టిగా. కృష్ణా జిల్లా బాలరాజు తుంటి ఆపరేషన్ చేయాలి అన్నారు. అక్కర్లేదు, రా ప్రార్థన చేయండి. చేస్తారా? బాలరాజు ఉన్నావా? చెయ్యతో పరుగుల మీద వచ్చేయాలి. బాలరాజు కృష్ణా జిల్లా తుంటి ఆపరేషన్. నీకేనా? ఆపరేషన్ చేయాలన్నారా? నొప్పి ఉందా? ఏంది అక్కడ? నొప్పి ఉంది. ఈమె ఎవరో? వాళ్ళ భార్య అది మా నాన్నగారు, అమ్మగారా? తుంటే ఇక్కడ ఏది? ఇక్కడ. ఓకే, పడుకో. ఆమేన్. పడుకో. భయపడుకో. నన్ను చూడు. భయపడుకో. నన్ను చూడు. అలాగే ఉండు. ఎక్కడి నుంచి ఉందా నొప్పి? ఒక్క నిమిషం. ఎక్కడుందో నొప్పి చూడు. ఎక్కడుందో ఉందా? ఇప్పుడు తక్కువగా ఉందా? ఓకే. ఎంతమంది పిల్లలు? ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల. బాలరాజా ఏం పని చేసుకుంటారు? ఫ్రీగా ఉండండి. వ్యవసాయం పని చేస్తాం. ఫ్రీగా ఉండండి. కాల్ చూసుకోండి. ఇప్పుడు ఏముంది? నొప్పి తక్కువగా ఉందా? చప్పులు కొట్టాడు గట్టిగా. ఓకే, పట్టుకోండి అమ్మ. పట్టుకో తల్లి. ఆమె పరిశుద్ధాత్మ దేవుని శక్తి తల్లి మీద. ఆమె పట్టుకో. పట్టుకో. పెద్ద ఆమె ఆరాధన, స్తుతి ఆరాధన. నడు నువ్వు. ఏమైనా ఉంటే చెప్పు. ఆరాధన నీకే, ఓ ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే.
మొత్తం కాలు ఇలా లేపు చూపించాలా? వెరీ గుడ్. ఇప్పుడు ఆయనకి మైకి ఏమంటారు బాలరాజు గారు? బాలరాజు గారు ఏమంటారు? నువ్వు నడు, మీ అమ్మ మీ నాన్న చూస్తారు. చూడయ్యా, మీ అబ్బాయి నడుతున్నాడా? చూడమ్మా, నడు. వెలగొన్నాడు చెప్పు. నడుతున్నాడా? చెప్పయ్యా, ఎలాగొంది అడుగయ్యా, మైకులో అడుగయ్యా. గమనడు అది కాదు, మీకు మంచిగా నడుతున్నాడు అనిపిస్తుందా? మనోడు బాలరాజన్ ఇంకా అమ్మేమో పాలు, మేమేమో అన్నమా? ఎగిరా యేసునామము జయం జయము, సాతాను శిక్షలు జయం జయము, యేసునామము జయం జయము, లయం లయము. ఎంతకాలం బట్టి బాలరాజు గారు మీకు ఈ బాధ? 2 నెలలు మట్టండి. పొరపాటు నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు అనుకో, అయిపోతుంది పని. చేపించుకోవద్దు, నమ్మకం మీద వచ్చేది. ఎట్లా నమ్మకం వచ్చింది నీకు? టీవీలో చూసి. ఎవరిని చూసావు? టీవీలో మీ ప్రార్థన చూసి. టీవీలో మా ప్రార్థన చూసావా? 11:30 వస్తుంది. తీసుకొచ్చారా, నువ్వు వచ్చావా? మనస్ఫూర్తిగా చెప్పు. మా అమ్మాయి తీసుకొచ్చింది. తీసుకొచ్చిందా? టీవీలో చూసావా? ఏమని చెప్పారు టీవీలో నీకు? వీళ్ళు ఏమని చెప్తున్నారు? ఆపరేషన్ వద్దు, అక్కడికి వెళ్తే తగ్గిపోద్దని చెప్పారు. ఆపరేషన్ వద్దన్నారా? సభలు ఎవరు ఆపరేషన్ అవసరం లేదో. చూడు, ఇది ఎంత గట్టిగా ఉందా మెత్తగా ఉందా చూసుకో. ఇప్పుడు చూసుకో, ఉందో మెత్తపడిపోయిందా? ఇది టైట్గా ఉంటుంది కదా, ఇలా నడుతావా కొద్దిగా? అప్పుడు ఎలా నడిచేవాడు ఒకసారి చూపించాలి అందరికీ. అది లెక్క చూపించో. ఎట్లా నడిచేవాడు భయ్యా? మంచిగా నడుతున్నావు, యాక్షన్ చేయి. నువ్వు ఎలా నడిచావు? రావట్లేదు ఇప్పుడు. హల్లెలూయా. అప్పుడు ఇలా నాకు తెలిసి ఇట్లా నడుతున్నావేమో పట్టేసినట్టుగా. ఇప్పుడు స్పీడ్గా నడిచేస్తున్నావా? వ్యవసాయమేనా ఇంకేమైనా చేస్తావా? ఇంకేం చేయవా? మా పిల్లలు అయితే వద్దన్నారు ఇక్కడికి. డాక్టర్లతో ఎందుకు ప్రార్థన చేస్తే తగ్గుద్దా ఏంటి అన్నారు. ప్రార్థన చేస్తేనే తగ్గిద్ది, హాస్పిటల్ ఎందుకు తగ్గిద్ది? నీకు నడుములో ఎన్నిపోస్తులు అరిగిపోతుంటే ఏ హాస్పిటల్ వెళ్తుంటే మొత్తం ఇది తెల్తాలి ఇది తెల్తాలి. ఇక్కడికి రండి. ఇప్పుడు ఆయనకి చూడండి, తుంటినారం పట్టేసింది. ఎన్నాళ్ళైందండి పట్టేసి మీకు? 2 నెలలు అవుతుంది. 2 నెలలు. ఆపరేషన్ నెలలు ఈ ప్రార్థన చేస్తే తగ్గిద్దనే చాలా మంది ఉన్నారు. ప్రార్థన చాలా పవర్ఫుల్. స్వాట్లు క్లోజ్ అయిపోయి చప్పట్లు కొట్టండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, కళ్ళారా చూస్తున్నారు. బాలరాజు గారు ఎగురు గంతులు ఈసారి మేము చూస్తాం. ఎగురు, 2 కాళ్ళు ఎత్తో. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా. ఇప్పుడు మీ పిల్లలకి చెప్పు. కొంతమంది పిల్లలు మూర్ఖులు. చూడు, ఆయన అంత బ్రహ్మాండంగా నార్మల్గా నడిచేస్తున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా. ఇప్పుడు మీ పిల్లలకి చెప్పు. కొంతమంది పిల్లలు మూర్ఖులు. ఇక్కడ తగ్గని వ్యాధి లేదు, ఓపిక ఉండనివ్వండి. అది ఎటువంటి వారైనా ఈ యేసు నామములో విడుదల పొందుతారు. వెళ్ళిపోండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమెన్. కొలెస్ట్రాల్ నడుము తేవడం. వీరమణి ఎవరు? వర్ణ నిజామాబాద్ నుంచి వచ్చారు. కొలెస్ట్రాల్, నడుము నొప్పి, గాలిలో ప్రార్థన చేయించుకున్న అన్నీ తగ్గిపోయాయి. నేనే అయ్యా. నడుము వచ్చి ఎక్కడున్నావు నువ్వు? ఇట్లా ఎక్కడ? ఎవరు మీరు? ఎక్కడ? వీరమణి అని పేరు? అవును. వర్ణ నిజామాబాదా? ఇక్కడ కదా, పైకి రండి. ఎప్పుడు వచ్చారు మీరు? 5-6 నెలల కింద వచ్చినయ్యా. 5-6 నెలల. ఇంకెవరైనా వచ్చారు? మీరు ఒకళ్ళు వచ్చారా? ఇప్పుడు మా మేనమామ భార్య వచ్చింది. ఏది? ఎందుకు వచ్చింది ఆవిడ? ఆమెకు బాగలేదని వచ్చింది. ఆమెను తీసుకుని వచ్చావా? ఏమేమి తగ్గినాయి ఇక్కడికి వచ్చాక నీకు? ఇట్లా దగ్గరదా ఏమేమి తగ్గినాయి? ఇక్కడికి వచ్చినాక నాకు కొలెస్ట్రాల్ తగ్గిపోయి. అప్పుడు మీ మనవని పట్టుకొచ్చేవాళ్ళు. అమ్మ, వాడు ఏడాడు, వీడికి ప్రార్థన చేస్తున్నా ఛానల్ క్రితం వచ్చారు. వాడు ఆడేడుపులు కదా. ఆడేనా? మీరేనా? ఏమేమి తగ్గినాయి? నడుము నొప్పి తగ్గిపోయింది పూర్తిగా. నడుము నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. కొలెస్ట్రాల్ తగ్గిపోయినాయి. కొలెస్ట్రాల్ తగ్గిపోయింది. గుండె టెస్ట్ చేసుకున్న అన్ని నార్మల్ వచ్చినాయి. చప్పట్లు కొట్టండి. అంతకుముందు గుండెకి టెస్ట్ చేసుకుంటే డాక్టర్ ఏమన్నాడంటే మటన్ తినొద్దు, నీకు గుండెకి ప్రాబ్లం ఉందని అన్నాడు. ఇట్లా కిందికి వంగితే నొచ్చేది నాకు ఛాతిలో. ఇప్పుడు ఏం నొస్తలేదు, నార్మల్ అయిపోయింది. ఈ పేల దురదంతా తగ్గిపోయింది. అందుకే ఇంకో మెడిసిన్ తెచ్చావా? అయితే అప్పుడు చాలా దురద ఉండే, ఎంతగానో గోకుడు అసలు. ఒకరోజు నాకు ఫోన్ చేసావు, గుర్తుందా? చేసిన. మా అమ్మాయికి కూడా కాళ్ళు నొస్తే ప్రెగ్నెన్సీ ఆమె తగ్గిపోయింది. ఆమెకు కూడా తగ్గిపోయింది. ఇప్పుడు
ఈమెది మనిషి ఏది నువ్వు తీసుకొచ్చి ఉండు ఉండు. ఇప్పుడు ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డావుగా నువ్వు. అవునయ్యా, నడుము నొప్పి అసలు కిందికి వంగేది కాదు. డాక్టర్ దగ్గర స్కానింగ్ తీసుకుంటే నిజామాబాద్లో ఎక్కడెక్కడ తిరిగావు హాస్పిటల్లో? బోధనలో చూపించుకున్నా, నిజామాబాద్లో చూపించుకున్నా. స్కానింగ్ చూపించుకుంటే బొక్క అరిగింది, డికోల మంచం మీద పడుకోవాలా, రెస్ట్ తీసుకోవాలా, అన్ని జాగ్రత్తలు చెప్పిండు డాక్టర్. ఇక్కడ ఎంత చేతిలో తగ్గింది? ఇక్కడ 5 నిమిషాలలో తగ్గిపోయింది. చెప్తాను, కొలెస్ట్రాల్ ఏ హాస్పిటల్ చూపించా మళ్ళీ తగ్గిపోయింది కొలెస్ట్రాల్ అని చెప్పి. కొలెస్ట్రాల్ మెడికవర్ లా నిజామాబాద్ చూసుకున్నావా? నడుము నొప్పి అప్పటి నుంచి ఇక్కడ వచ్చి స్పాన్సర్ చేసుకున్నా. 2వ సారి వచ్చి స్పాన్సర్ చేసుకున్నా. ఫస్ట్ సారి వచ్చినప్పుడే తగ్గిపోయింది నడుము నొప్పి. 2వ సారి వచ్చి స్పాన్సర్ చేసినప్పటికీ పూర్తిగా తగ్గిపోయింది. దురదలు ఎప్పటి నుంచి ఉన్నాయి? దురద అంతకుముందు నుంచే ఉంది. ఇప్పుడు 2-3 సంవత్సరాలు అవుతుంది దేవుని నమ్ముకొని. అప్పటి నుంచే ఉంది దురద చాలా. చచ్చిపోతావా? ఓ మై గాడ్, మీరందరూ గొప్పలే. ఇంకేం చెప్తావు? చర్చికి వెళ్ళినప్పటి నుంచి దురద బాగుంది. ఇక్కడికి వచ్చినాకైతే మొత్తం నార్మల్ అయిపోయింది. ఒంటె లాగేది కాదు అసలు. ఇక్కడికి వచ్చినాక నార్మల్ అయింది ఒంటెలు కూడా. దానికి ఏమైనా ఆపరేషన్ అయింది అప్పుడు? అంతకుముందు ఏమన్నా ఏది లేదు. అంటే ఒంటెలు అస్తమాలు వచ్చేదా? ఒకసారి వచ్చింది, తగ్గిపోయిందని సాక్షి వాళ్ళు మనమన్న తెచ్చింది. ఆడిని ఎందుకు తెచ్చావు? వానికి ఒంటలు వస్తే కాడ ఇట్లా ఉబ్బుతుంది, ఆపరేషన్ చేయాలన్న డాక్టర్లు. అయితే నీకు లైన్ లో ఫోన్ చేసిన నేను. ఫోన్ చేస్తే నువ్వు అన్నావు హాస్పిటల్ తీసుకొద్దామా, ఆపరేషన్ వద్దు, ఇక్కడికి తీసుకురా అన్నావు. తీసుకొచ్చిన వాడికి ఇప్పుడు జ్వరం ఇట్లా ఏం లేదు, దాని గురించి ఉబ్బుడేం లేదు, మామూలు అయిపోయింది వాడికి కూడా. ఎంత ప్రాబ్లం అది, ఎంత సమస్య, ఎంతో విశ్వాసంతో తెచ్చింది. ఒకరోజు ఫోన్ చేసింది, ఎందుకో మరి ఒకసారి చేసావు మధ్యలో, గుర్తుందా? అవునయ్యా. ఎందుకు చేసావు అప్పుడు? ఆ రోజు ఫోన్ ఎందుకు చేసిన అంటే మా అమ్మాయి ప్రెగ్నెన్సీ, 2 బాబులు. ఇప్పుడు 9 నెలలు నేను అప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికి. ఆ అమ్మాయికి నేను ఇక్కడికి వచ్చినాక బాగా కాళ్ళు లాగుతున్నాయని ఏడిచి హాస్పిటల్కి వెళ్ళిందంట. మా అల్లుడు ఆమె తగ్గలేదంట. నేను వెళ్ళంగానే చెప్పింది. అయితే పొద్దున 8 నుంచి 9 లోపు నీకు కాల్ చేయాలని అన్నారు, ఏదన్నా అవసరం ఉంటే. అయితే కాల్ చేసి నేను అప్పుడు వెంటనే గుర్తుపెట్టేశాను. నేను గుర్తుపెట్టి వాటర్ తీసుకో అని ప్రార్థన చేస్తే వాటర్ తాగి తగ్గిపోయింది ఆమెకు. ఆమేన్. అంతే అంతే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా ఎవరైనా బాగోపోయినా అందరికీ ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఇక్కడికి వస్తే చాలు. ఇటు అత్తగారి తరపులు బాగుపడతారు, ఇటు అమ్మగారి తరపులు బాధపడతారు. అర్థమైందా? అంత గొప్ప దేవుడు నాలో ఉన్నాడు. పట్టుకోండి. స్టార్టింగ్ స్కూల్కి వెళ్తారు, అది నేను ఇప్పుడు సేవలో ప్రారంభం మాత్రమే. నేను మిడిల్లో లేను, స్టార్టింగ్లోనే ఉన్నాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇంత సేవలో నేను ఇంకా ప్రారంభంలోనే ఉన్నాను. ఇక నేను ఎన్ని తిట్లు తినాలో జనాలతోటి, ఎన్ని మాటలు పడాలో జనాలతోటి, నాకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక ఎన్ని బూతులు తిడితే ఆ బూతులు ఇంకా మనకు స్టార్ట్ అవ్వలేదు. ఈరోజు ఎన్నో అద్భుతాలు యూట్యూబ్లో మనం చూస్తాం. మీరు చూడండి కావాలంటే యూట్యూబ్లో ఎన్నో అద్భుతాలు. అప్పటికప్పుడే కళ్ళు లేని వాళ్ళు కళ్ళు వచ్చేస్తున్నాయి. పక్షవాతంతో బాధపడుతున్నారు, అప్పటికప్పుడే నడిచేస్తున్నారు. లేవర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బస్కీలు కొడుతున్నారు. ఒంట్లో 1 పాయింట్ కూడా ఎనర్జీ శక్తి లేని వాళ్ళు ఇట్లా వచ్చి చక్కగా నడుచుకుంటూ గంతులు వేస్తున్నారు. పూర్తిగా నడవలేని వాళ్ళు సపోర్ట్ కూడా ఉన్న నడవలేనటువంటి వారు సపోర్ట్ లేకుండా నడుస్తున్నారు. నన్ను అట్లా వాడుకుంటున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. మేము ఎక్కడ పబ్లిసిటీ చేసుకోలే. ఇదే ఫస్ట్ అక్కడ ఫ్లెక్సీలు వేసి పోస్టల్స్ అవి తర్వాత వేసి ఫస్ట్ టైం. అయితే తండ్రి ఎంతో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థలంలో నిలబడిన మీరు అందరూ వచ్చిన వారము ప్రార్థనాపూర్వకంగా. ఒకటేంటంటే నేను ప్రసంగం చేయటం నాకు చాలా ఇష్టం. మీకు అర్థమైందా? వాక్యం చెప్పడం చాలా ఇష్టం. ఎంత బాగా చెప్తానంటే అసలు ఎవరు నీళ్ళు కానీ దేనికి కానీ కథలరు. అలాగే అద్భుతాలు కూడా ఇలా చేస్తూ ఉంటే నేను 6:30 అయిపోయింది, ఎవరు భోజనం కూడా లేదు. అలా కూర్చున్న తర్వాత అయ్యాక భోజనం చేసి వచ్చి కూర్చున్నారు. నాకు 11 అయిపోయింది. భోజనం ఉండదు నాకు. ఇక రాత్రి ఇంటికి వచ్చి ఒక ముద్ద తింటే అది 1 గంట అవుతుంది. 1 గంట. ప్రియులారా గమనించండి, ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నటువంటి
సేవకులు ఎవరు కూడా ఈ భోజనాలు, ఈ వస్త్రాలు, ఈ పబ్లిసిటీ ఇదేం అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు వాడుకుంటానే ఉంటాడు ఘనముగా. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరోసారి ఉపద్రవములు, కష్టాలు ఉన్నటువంటి మీరు ఒక ఆలోచనలోనికి వద్దాం మనందరము. దేవుడు చూస్తా లేదా? చూస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను ఒకవేళ అన్యజనులు ఎవరైనా తెలియక నిన్ను బాధ పెట్టినా, హింసించినా నీ పక్షమున ఆయన ఉంటాడు. నీకు ఏమేమి నష్టాలు జరుగుతున్నాయో వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి విశ్వాసులని మనము ఎలా నడుచుకోవాలంటే నీతిగా నడుచుకోవాలి, యథార్థంగా నడుచుకోవాలి, నమ్మకంగా ఉండాలి. దేవుని పట్ల విశ్వాసమును తొలగించుకోకూడదు. దయచేసి గమనించండి ఏ పరిస్థితి. అందుకని నా ప్రాణము, నేను ఒక పాట రాసిన పాటలు, నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్న, నంబిక కలిగున్నది నాలోనా, నమ్మిక కలిగున్నది నాలోనా, నా ప్రాణము ఆశపడుచున్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇదిగో దావీదు కూడా అంటాడు, నా ప్రాణమా ఏం చేయాలి? యెహోవాను నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారం, చూడండి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవద్దు. చప్పట్లు కొడతామా గట్టిగా? దేనిని మరవద్దు. పడుకో పడుకో పడుకో. The fill the Holy Spirit చేత. ఆమె దగ్గరికి ఇలాగా ముడిచి దగ్గరికి వెళ్ళి ముడిచి ముళ్ళు 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 కూర్చున్నట్టు ఉన్నది, సూదులతోటి అనేది తేలుకుంటున్నట్టు అంతగా అనిపించింది నాకు. ఇది నువ్వు పడితే, ఒకవేళ పడితే చెయ్యి ఇరిగితే అది నొప్పి వస్తుంది. ఈయనకి ఒక తేలు కుడితే ఎంత బాధ ఉందో అంత బాధ ఉంది. నీ పేరేంటి చెప్పు? నుంచి వచ్చారు. ఆ పోటు ఒక్కసారి అలా సూదుతో పొడిచినట్టుగా, లేదంటే ఒక తేలు కుట్టినట్టు అంత బాధగా ఉంది. అసలు ఎలా జరిగింది నీకు? బండి మీద నుంచి వస్తా ఉంటే నైట్ పడిపోయావా? పడిపోయావు. ఎక్కడ తగిలింది దెబ్బ? గూడి మీద తగిలింది. మరి ఈ చేతుల్లో పుడిచినట్టుగా తేలు కుడితే ఎంత బాధో అలా టైప్లో చురుక్కుమంటుంది ఏంటి? అసలు బాగా పెయిన్ సార్ ఈ 3 ఏళ్ళకి. అది ఎందుకు అట్లా? ఏమో సార్ తెలియదు. నీకు పడితే ఇక్కడ నొప్పి రావాలి కదా, ఇక్కడ నొప్పి రావాలి. అది ఎవరికైనా పడ్డా నొప్పి వస్తుంది. ఇక్కడ వస్తున్నాయి ఏంటి? వీటిలో పడిన కాడి నుంచి ఈ 3 ఏళ్ళు బాగా పెయిన్ వచ్చేస్తుంది. కాబట్టి పడినందుకు అది ఇది జరిగింది. అర్థమైందా? పట్టుకోండి ఇన్ని ఒకసారి జాత మైక్ తీసుకోండి. ఆమేన్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. పట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్ జాత. ఫైర్. పరిశుద్ధ ఆత్మనికే ఆరాధన, తోడైన దేవానికే ఆరాధన. ఎవరైనా పరిశుద్ధ ఆత్మనికే ఆరాధన, తోడైన దేవానికే ఆరాధన, దేవానికే ఆరాధన, ఆరాధన ఆరాధన. చిన్నప్పుడు నీ చూసుకో, కొద్దిగా రిలీఫ్ వచ్చిందా? బరువు దిగిందా? కొంచెం లైట్ గా దిగింది కదా. బరువు ఉంది నీ చేతిలో. బరువు ఉండి తేలు కుడితే అంటే ఒక డైరెక్ట్ గా సూదితో బాగానండి పెయిన్ ఇలా అది రాసావా? దాంట్లో ఏమన్నా? రాయలేదండి. పరిశుద్ధాత్ముడు దేవుడు తెలియపరుస్తున్నాడు. మీరిద్దరు ఏమవుతారు? తల్లిదండ్రా. ఓకే. ఈ బాబుకి పడింది కాదు ప్రాబ్లం, ఈయనకి ఇలా మనం డైరెక్ట్గా నీడిల్ సూది తీసి పొడితే ఇట్లా డైరెక్ట్గా పొడితే ఎట్లా ఉంటుందో అట్లాగా చొల్లు మంటుంది. ఇప్పుడు ఆయనకి ఎనర్జీ రిలీజ్ చేస్తాను. నీకు అదేమో తెలిసింది? అప్పుడు నీకు శక్తినిచ్చాను నేను. లైట్గా తెలుస్తుంది. లైట్ తెలుస్తుందా? అవునండి. చేయి తిప్పుకో, కొంచెం కదుపు, కొంచెం అని కదుపు. ఆమెన్, ఆమెన్. ఇట్లా ఇలా కదుపు, బుగడ కదుపు. చప్పట్లు కొట్టండి అందరూ, చప్పట్లు కొట్టండి. చెప్తా, అది కూడా చెప్తా. ఆమెన్, థ్యాంక్ యూ జీసస్. ఆమెన్, హల్లెలూయా. మీకు అది పడిపోయినాక అది కాదు ఇది. ఓకే, చెప్తా. నువ్వే
బాగున్నారా? దెయ్యాలు వదిలేసింది మీ అమ్మనే? అమ్మాయికి జాబ్ కూడా వచ్చింది. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈ తల్లి గారు హైదరాబాద్కి వచ్చారు, చాలా పెద్ద శ్రోతలతో దెయ్యాలు భూతాలతో వచ్చారు. వాళ్ళ కూతురికి జాబ్ కూడా లేకుండా వచ్చారు. ఇప్పుడు ఎట్లా ఉన్నారమ్మా? ఆరోగ్యం బాగుందా? చిన్న జాబ్ ఉండి కూడా అది కూడా డిస్టర్బ్ అయింది. ఇప్పుడు అమ్మ ఎట్లుందిరా? చాలా వరకు పర్లేదండి. చాలా వరకు. మీకు జాబ్ వచ్చేసిందా? హైకోర్టులో వచ్చిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. హైదరాబాద్కి వచ్చారు. వాళ్ళ అమ్మది మైండ్ సరిగ్గా లేదు, ఏమేమో బాధలతో వచ్చింది. ఈ పిల్ల ఒక్కతే, భర్త చనిపోయి, అది వీళ్ళ డాడీ కూడా లేరు, ఈమెకు జాబు లేదు. అలాంటి టైంలో తల్లి పాపకి జాబ్ వచ్చిందంట, అమ్మకు కూడా ఆరోగ్యం బాగైందంట. దయ్యాలండి, ఒకటి కాదు రెండు కాదు. ఎన్నిసార్లు వచ్చారు మొత్తం? ఎన్నిసార్లు వచ్చారు? హైదరాబాద్ అయితే 2 times వచ్చాము. ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఈయనకి ఇచ్చేది ఏంట్లే స్పాన్సర్ అని చెప్పేసి 1000 రూపాయలు స్పాన్సర్ రాయించారు. రాయించి కూడా ఎన్నో చోట్ల తిరిగాను, ఇక్కడ ఇచ్చేది ఏంటని చెప్పేసి బయటికి తీసుకొని వచ్చేసారు. వచ్చి డబ్బులు ఇవ్వకుండా తర్వాత ఎంత నిద్రపోయినట్టుగా చేసింది కదా. ఇక నిద్రపోయినట్టుగా ఉండిపోతాం, లెగటం పడిపోవటం, లెగటం పడిపోవటం, లెగటం పడిపోవటం. వేరే రోగం కూడా ఉంది, అన్నీ కూడా తగ్గిపోయినాయమ్మా. నైట్ టైం కూడా ఏదైనా తిన్నా ఇంట్లోనే వాంతులు చేసుకునేది, వాంతులు తగ్గాయి. గుండె కూడా వీక్ అన్నారు, వీక్ చాలా వరకు తగ్గింది. బీపీ, థైరాయిడ్ పోయింది. నీరసంగా ఉండి కళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆపరేషన్ చేయాలని ఇప్పుడు అంటున్నారు. అది కూడా తగ్గిపోద్ది. చప్పట్లు కొట్టండి. అమ్మా నువ్వు ఇప్పుడు ఎట్టున్నావు? అసలు నా జీవితం ఎందుకు, నా బ్రతికేందుకు, నేను చచ్చిపోతా అన్నట్టుగా ఉండేది. చిరాకుగా జాబ్ కూడా చేసుకునేలేదు, సన్నగా. ఇప్పుడు అన్నం కూడా తింటున్నారా? ఎక్కడ ఉంటారు మీరు ఇప్పుడు? విజయవాడే లోకల్. చప్పట్లు కొట్టండి గట్టి. క్రాంతిబాయ్ మహబూబాద్ డెలివరీ టైంలో ఆపరేషన్ చేసి బాబు తీశారు. అప్పుడు గర్భసంచి సగం తీసి సగం వదిలేసి, అయ్యో నొప్పి వస్తుంది, తల సమస్య ఏమైపోతుందో అర్థం కావటం లేదు. అయ్యో తల్లి ఎక్కడున్నావు అమ్మారా? పడిపోతున్నా, కాలు ఈపు యూరిన్ కారిపోతుంది. డాక్టర్స్ ఇంకా ఇంతే, ఏమైతే తెలియదు అన్నారు. అయ్యో తల్లి. కాంతిబాయ్ ఎక్కడ? మీరు ఎప్పుడైనా వచ్చారు ఇక్కడ? ముందు వచ్చారా? ఓకే. కొంచెం బాగున్నారా? అట్లాగే ఉన్నారా? నిజమే, బాగానే ఉన్నారా? మీరు మహబూబాబాద్ మీది. ఎప్పుడు వచ్చారు మీరు? అంతకుముందు అంటే జనవరి నెలలో వచ్చాము. ఇప్పుడు యూరిన్ వస్తుందా? ఆగిందా? కొంచెం ఆగిందా? చప్పట్లు. ఆమేన్. ఎవరైనా ఈ భర్త. ఎప్పుడు వచ్చారు మీరు ఇంతకు ముందు? మా అమ్మ మా నాన్నతో వచ్చానయ్యా. అప్పుడు ఏడు మీ అమ్మ మీ నాన్నేరి? రాలేదయ్యా. చాన్నాళ్ళ క్రితం వచ్చావు. చిన్న బాబుని విడిచిపెట్టి వచ్చాను. తెలుసు మాకు. మీ అమ్మ మీ నాన్న ఎక్కడెక్కడ ఉంటారు. ఈయన చూడట్లే, పట్టించుకోవట్లేదని చెప్పావు. అప్పుడు ఏదో తోటలో ఏదో పని చేస్తారు. చాన్నాళ్ళ తర్వాత వచ్చారు. చిన్నపిల్ల పుట్టింది కదా, ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? ఏం చేయటం కాదు, ఆవిడ ఎట్లా వచ్చిందమ్మా అప్పుడు ఆ బాధ? అట్లా పైకి రా. అస్సలు మామూలు బాధ కాదు. శత్రువులు 100 మంది శత్రువులు కూడా అంత బాధ రావద్దు. బాలింత ఏడుపులతో వచ్చావు కదమ్మా. నువ్వు చచ్చిపోయేవేమనుకున్నావు మేము. అసలు నువ్వు మళ్ళీ రాబోయేసరికి అసలు ఏ బాధతో వచ్చావు ఆ రోజు నాడు ఇక్కడికే? అంటే అప్పుడు పాయిజన్ తీసుకున్నానయ్యా. పాయిజన్ విన్నారా? నాకు అయిన గుర్తుండి ఛానల్ అయింది వచ్చి. మంట అసలు తట్టుకోలేకపోయినా మా ఆయనకి తీసుకెళ్ళయ్యా, అక్కడికి వెళ్తే బాగైపోతా అంటే, నీకు ఎన్ని హాస్పిటల్లో తిప్పుతాను కానీ నేను నా చర్చికి అయితే తీసుకెళ్ళాను అని చెప్తే, ఇంకా మా అమ్మ మా నాన్నకు ఫోన్ చేసి వచ్చినానయ్యా. అయితే ఇంకా అటు వెళ్ళి బాలింత వచ్చింది. అప్పుడు ఎన్ని రోజులు పిల్ల? నెల రోజులప్పుడు వచ్చింది. మరి వీళ్ళిద్దరికి ఏం గొడవైందో తెలియదు కానీ ఈయన అన్నాడంట, చర్చికి అయితే తీసుకెళ్ళా. ఇక్కడ హాస్పిటల్ అంటే ఎంత ఖర్చు అయినా పెడతా, చర్చి కంటే మాత్రం ఒప్పుకొని అన్నాడు. అది ఎందుకు అన్నాడు తెలియదు. ఈ పిల్ల అల్లాడిపోతూ ఫోన్ చేసింది, అయ్యా పరిస్థితులు ఏం బాగోలేదు, టాయిలెట్ వచ్చేస్తుంది, ఇలా అసలు కట్ చేసేసారమ్మా. ఏం చేశారు? మూత్ర సంచికి ఆపరేషన్ చేశారయ్యా. మాయ కిందకుందని చెప్పి గర్భసంచి కూడా పూర్తిగా తీయలేదంటున్నా. మొన్న పోయి చూపించా హాస్పిటల్లో. కడుపు బాగా నొప్పి లేస్తుంటే నేనే బలవంతంగా పోయి చూపించా. అయితే అమ్మ నీకు గర్భసంచి పూర్తిగా తీయలేదు, కొంచెం ఉండిపోయింది, నీకు 3 ఆపరేషన్లు అయిపోయినాయి, ఇంకా నీ పరిస్థితి ఇంతే, ఇంకా నీకు ఆపరేషన్ అయితే చేయడం కష్టం అమ్మా అని అన్నారు. అసలు ఇలా ప్రార్థనలు కూర్చునేది ఆవిడ. అటు వెళ్ళి పడుకోవటం, కిచెన్లోకి వెళ్ళి పడుకోవటం,
అసలు లేగలేకపోవటం, కాళ్ళు కూడా ఉబ్బినట్టు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్. డివిడి వచ్చింది అయ్యా కాలికి, వాపు. ఎక్కిచ్చారా? 20 బాటిల్ బ్లడ్ ఎక్కించాము అప్పుడు. అసలు ఇక్కడికి వచ్చి ఇంచుమించు ఎంతకాలం అయి ఉండొచ్చు ఇప్పుడు తెలుసా మీకు? తెల్లకొండ వచ్చారు కానీ అదే అప్పుడు వచ్చారు, లేదు నెల చిన్న బిడ్డ వదిలేసి వచ్చారు. ఇప్పుడు ఎంతకాలం ఏంటది? 9 నెలలు సార్. 9 నెలల. దేవునికి మహిమ కలు. ఇప్పుడు పర్లేదమ్మా? పర్లేదయ్యా, కానీ నరాలు ఆపరేషన్ అయింది కదయ్యా, కాలు ఇక్కడ నొప్పి బాగా లేస్తుంది, కింద నరం తగ్గిపోద్దమ్మా. నీ రూపం మొత్తం మారిపోయింది అప్పుడు. మళ్ళేమో ఒక ఇది కూడా మోయలేకపోతున్నానయ్యా, ఈ కుట్లు అంతా పట్టపట్ట తెగిపోయినట్టు, రక్తం కారుతున్నట్టు, ఈ నరం అసలు నడవలేకపోతున్నా. తగ్గిపోతాయి, పూర్తిగా తగ్గిపోతాయి. పట్టుకోండి పట్టుకోండి మణి, పట్టుకోండి. జాగ్రత్త జాగ్రత్త పట్టుకోవాలి, గట్టి పట్టుకోవాలి, చేతులు పడకూడదు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీవే తీసుకొచ్చావా ఇప్పుడు? నేనే తీసుకొచ్చాను. పిల్లలేరి? నువ్వు చెప్పు. బాబు నిడిచిపెట్టి వచ్చారు కదా అప్పుడు పాయసం తీసుకున్నా. అప్పటి నుండి మా చిన్న అక్క కానే ఉంటున్నాడు, ఆ పిల్ల వాళ్ళే చూసుకుంటున్నారు. అర్థమైందా? ఇక అన్నీ చెప్పకూడదు, కొన్ని కొంచెం తగ్గించాలి. ఓకే ఇస్తున్నాము. ఈ పిల్ల ఏం పిల్ల అసలు ఎన్ని సందులు అన్ని దూరుతున్నాయా? ఇగో ఇక్కడ అన్ని గడ్డలు గడ్డలు ఉన్నాయా? అదే నాకు టచ్ అయింది, కానీ ఏడకు. ఎందుకు ఏడుస్తున్నావు? నడుము కూడా గుంజుతుంది. ఇక్కడ నొప్పి వస్తుందా? నీకు వస్తుందా నొప్పి ఇక్కడ? చెప్తా, నేను చెప్తా చెప్తా చెప్తా. రండి. శాంతి సమాధానం కూడా లేదా మీకు? సమాధానం, శాంతి, నెమ్మది కూడా కనపడతా. ఏం పని చేస్తావు చిన్న నువ్వు? కూలి పనేనా? అసలు టెన్షన్ టెన్షన్ అనిపిస్తుంది ఏంటి? జీతం ఉండేవాళ్ళం సార్, జీతం అయిపోయింది, బయట పనికి. అయ్యో ఆమె వెళ్ళిపోండి, తగ్గిపోతే నువ్వు. మీరు ఇక్కడ ఏమి రాయక్కర్లేదు, నాకు అన్ని పరిశుద్ధాత్మలు చెప్తాడు. మీరు ఎవరు ఏమి టెన్షన్ పడద్దు. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.